హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను మొత్తం చాలా బాగున్నాను. వెల్కమ్ టు మీ మమతా బ్లాగ్స్. నేనైతే ఇది పండు మిర్చి చట్నీ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఫైనల్లీ ఇప్పుడైతే కుదిరింది. మా అమ్మమ్మ ఎలా చెప్పిందో నేను అలాగే చేశాను. అచ్చం అలాగనే కుదిరింది. టేస్ట్ మట్టుకు సూపర్ అండి. దీనికి కావాల్సిన నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను పండు మిర్చి. దీన్ని తొడిమ ఉంటుంది కదా, అది తీసేసి శుభ్రంగా కడుక్కోవాలి. ఒక్క నీటి చుక్క కూడా ఉండొద్దు. పూర్తిగా డ్రై అయ్యాకనే దీన్ని పట్టుకోవాలి. నేనైతే ఇట్లా చూస్తుర్రు కదా, ఇందులో అయితే ఒక్క చుక్క కూడా లేదు. అలానే చేసేయాలి. మనము 1 సంవత్సరం పాటు ఇది నిల్వ ఉంచుకోవచ్చు. తర్వాత 125 గ్రాముల చింతపండు. దీన్ని కూడా ఇది నార ఉంటుంది కదా, నార పొట్టు తీసుకొని శుభ్రంగా చేసుకోవాలి. ఇది తర్వాత ఈ చింతపండు ఉంటుంది కదా, చింతపండును 120 గ్రాముల సాల్ట్. చూడండి, ఒకవేళ మీకు సాల్ట్ ఎక్కువ అనిపిస్తే తర్వాత కూడా వేసుకోవచ్చు. నేనైతే 120 గ్రాములు వేసుకున్నాను. ఒకవేళ ఎక్కువ అనిపిస్తే మీరు తక్కువ వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పడితేనే చింతపండు మంచిగా మిర్చిలో కలిసిపోతుంది. లేకపోతే చింతపండు లేకపోతే మిర్చి అన్నట్టు అవుతుంది. మనం కడిగి పెట్టుకున్న మిర్చి అయితే ఉంది కదా, చూడండి ఇలా ముక్కలుగా కట్ చేసి దీన్ని కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నదిగా చింతపండులోనే గ్రైండ్ చేయాలి. చూసారు కదా, మనం పట్టింది ఉంది కదా చింతపండు, సాల్ట్, ఇవన్నీ ఇలా కచ్చపక్కగా దంచుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 కప్పు అంటే ఒక గడ్డ అంటారుగా వెల్లిపాయలు, అవి దాన్ని ఒక మిక్సీ ఇట్లా పెట్టాలి. చూసారు కదా, కచ్చపక్కగా పట్టుకోవాలి. ఇది గాజు బౌల్లో ఇలా స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని 24 అవర్స్ మగ్గనివ్వాలి. ఫ్రిడ్జ్లో అయినా సరే లేదా బయట అయినా సరే పెట్టుకోవచ్చు, ఏం పర్లేదు. ఎందుకంటే అది చింతపండు అది కలిపాం కదా, ఒక 24 అవర్స్ అయితేనే చట్నీ టేస్ట్ వస్తుంది. ఈ తర్వాత అయితే చూడండి, నేను తీసింది. తర్వాత మనము దీనికి కావాల్సిందైతే పోపు పెట్టుకోవాలి. దీనికి నేను 2 కప్పుల ఆయిల్ పోసాను. తర్వాత ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్, తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. 4-5 వెల్లిపాయలు కూడా వేసుకున్నాను. తర్వాత ఇది మిక్సీ పట్టుకున్నది చట్నీ ఉంది కదా, చట్నీ వేసి అటు ఇటు కొంచెం ఒక 5 నిమిషాలు తిప్పేసాను. తర్వాత 1 టీ స్పూన్ ఆవపొడి, 1 టీ స్పూన్ మెంతి పొడి కలిపి మిక్సీ వేసా. తర్వాత చూడండి, ఇందులో టేస్ట్ కోసం ఇంగువ కూడా వేసుకుంటారు. నేను కూడా వేసాను. కొంతమంది అయితే ముందే వేసుకుంటారు, నేను తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ మట్టుకైతే సూపర్ అండి, చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం చేసిన అయితే టేస్టీ కుదిరింది. మా అమ్మమ్మ చెప్పినట్టే చేశాను, నేను కూడా అలానే కుదిరింది. మీరు అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. మీరు ఒకసారి ట్రై చేస్తేనే కదా అది ఎలా వచ్చిందో తెలిసేది. నేను చెప్పినట్టే మాత్రం మీరు చేయండి, ఖచ్చితంగా మంచిగా వస్తుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సరేనండి, మరిన్ని ఇలాంటి వీడియోలు చేయాలని, మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, సపోర్ట్ మై ఛానల్. అందరికీ నమస్తే.